నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు, విలీనం చేసేందుక పొత్తు కోసమా? 6 రోజులు ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళికట. రెండు పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిలు, వలసలకు బ్రేకు. దోస్తీపై కమల్నాథుల్లో భిన్నాభిప్రాయాలు, ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటుందా? వీలైతే పార్టీలు విలీనం చేయాలని అనుకుంటుందా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా? డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటుందా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నదా? ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కోకుండా చూసుకోవచ్చా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు అన్నది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబ్ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తుంది. ఇది వాస్తవంగా కేటీఆర్, హరీష్ రావు కవితకు బెయిల్ విషయమై కవితతో ములాఖాత్ కోసం, కవితతో చర్చించడానికి ఢిల్లీలో ఉన్నామని చెప్పి బయటికి చెప్తున్నారు. గడిచిన ఒక 4-5 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. వాస్తవంగా కవితకు బెయిల్ కోసం లాయర్ను కలవాలంటే 2-3 గంటల పనే, దానికి పెద్ద సమస్య కాదు. దీంట్లో పెద్ద వీళ్ళు కలిసి వీళ్ళు వాదనలు వినిపించేది కాదు. కోర్టులో అడ్వకేట్ వినిపిస్తాడు. అడ్వకేట్తో వీళ్ళు ఏదైనా మాట్లాడేది ఉంటే 1-to-1, 1 hour 2 hours ఎక్కువ. అదే కవితతో ములాఖాతు కూడా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చేసినా సరిపోదు. కానీ దాదాపు 5 నుంచి 6 రోజులు అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి మొత్తానికి బయటికి అయితే రాలేదు, కానీ ఏదో మొత్తానికి మతలబ్ అవుతుంది, ఏదో చర్చ జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనే ఉన్న ఈ స్పీడ్ తగ్గింది, జాయినింగ్లు తగ్గింది, మా పైన కేసులు, ఎంక్వైరీలు తగ్గింది, ఫోన్ ట్యాపింగ్, ఈ విషయాలపైన అని చెప్పి అక్కడ ఒత్తిడి వాళ్ళ వైపు చేశారా? లేదంటే బీజేపీ పార్టీతోనే ఏమైనా బేరసారాలు చేస్తారా? బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, లేదంటే బీజేపీ పార్టీలోనే అసలు పార్టీనే విలీనం చేస్తాం అనే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇద్దరు కీలకమైన నాయకులు, కుటుంబ సభ్యులు, ఇద్దరు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇద్దరు పోయి కవిత బెయిల్ అనే ఒక నెపంతోని అక్కడ 2 జాతీయ పార్టీలతోనే ఉన్న డైలాగ్స్ నడిపారా, చర్చలు జరిపారా? ఒకవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీజేపీ. బీజేపీ చూస్తే సెంట్రల్లో పవర్లో ఉంది, కాంగ్రెస్ చూస్తే స్టేట్లో పవర్లో ఉంది. రేవంత్ రెడ్డి దూకుడు కళ్ళెం వేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనే డీల్ కుదిరించుకున్నరా అనే చర్చ కూడా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. కానీ దిశ పేపర్లో అయితే బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంత్రాలు అని ఒకవైపు చెబుతుంది. ఇది మరి బీజేపీతో రహస్య మంత్రాలా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో రహస్య మంత్రాలా? ఆ రహస్య మంత్రాలు నిజంగా సక్సెస్ అయినాయా? అయ్యి ఉంటే ఒకవేళ నిజంగానే బీజేపీతో రహస్య మంత్రాలు అయితే కవితకి బెయిల్ రావాలి నెక్స్ట్. ఇది మొత్తానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే ఇప్పుడు ప్రధానమైన ప్రమాదం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం పైన, విద్యుత్ కొనుగోలు పైన, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్స్ వేశారు. ఇంకొకవైపు ఫోన్ ట్యాపింగ్ పైన తీవ్రంగా కసరత్తు జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఇంకొకవైపు ఎమ్మెల్యేలని రోజు 6 డజన్ మందిని తీసిపోతుండే, ఎమ్మెల్సీలని 6 డజన్ మందిని రేవంత్ రెడ్డి జాయిన్ చేసుకుంటుండే. ఈ జాయినింగ్లు, ఈ వలసలు ఆగటానికి, ఈ కేసుల నుంచి విముక్తి కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిష్టానంతో కూడా చర్చలు జరిపిండని ఒక అనుమానం అవుతుంది. మరి ఏంటి అనేది మనకి భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్త. ఓకే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ అట. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, బాలకృష్ణ, సినీ నటుడు బాలకృష్ణ కూతురు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుండే, నాకు కుటుంబ పాలన అంటే ఇష్టం ఉండదు, కుటుంబ సభ్యులు నేను రాజకీయాల్లోకి ఎంటర్టైన్ చేయను, ప్రోత్సహించను అన్నాడు. అనుకుంటూ చెప్తూనే ఒకవైపు సిద్ధాంతాలు ఏమంట చెప్తుండు, ఒకవైపు మాటలు ఏమంట చెప్తుండు. ఇంకొక వైపు కొడుకుని ఎమ్మెల్సీ చేసి మొదటి టైంలో మంత్రి చేసిండు 2014 నుంచి 19లో. మొన్న ఏకంగా మంగళగిరి నుంచి గెలిచి మళ్ళీ మంత్రి అయిండు. ఆయనే కీలకంగా పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నాడు. ఇలా భార్య కూడా మొన్న నారా భువనేశ్వరి గారు కూడా మొత్తం మీద రాజకీయంగా తిరిగారు, మొత్తం ఎన్నికల ప్రచారంలో తిరిగారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు నారా బ్రాహ్మణిని
తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ వాదుల చేతిలో ఉండొద్దు, తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకుల చేతిలో ఉండొద్దు, మన చేతిలోనే ఉండాలి, ఆంధ్రాకు సంబంధించిన మన ఏదైతే మూలాలు ఉన్న నాయకుల చేతిలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో, అంటే తెలంగాణ పైన ఈ రూపంలో విషయం కక్కుతుండే చంద్రబాబు నాయుడు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎల్ రమణుడు, నరసింహలోనుడు ఇట్లా కొంతమంది అధ్యక్షులుగా పనిచేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏర్పడతారు. వాళ్ళు నికార్సైన తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తులకు ఇచ్చారు. ఈరోజు ఎందుకు తెలంగాణ మూలాలున్న వ్యక్తులు తప్పించి మీరు ఆంధ్ర మూలాలున్న నారా బ్రాహ్మణికి మీ కుటుంబ సభ్యురాలకి తెలంగాణ పగ్గాలు ఇచ్చి తెలంగాణ పార్టీని అప్పచెప్తున్నారంటే దాని అర్థమైంది. అంటే మరొకసారి తెలంగాణ పైన ఆంధ్రప్రదేశ్ పెత్తనం చేయాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క నాయకుల పెత్తనంతో నా పార్టీ నడవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ మనుగడ ప్రశ్నార్థకమైంది. నిజంగానే మీరు ఏమైనా తెలంగాణ నాయకులకి అధ్యక్ష పదవి ఇస్తే ఏమన్నా పుంజుకుంటుందేం, కానీ ఇగో ఇట్లాంటి ప్రయత్నం మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక దొంగదారిలో తెలంగాణలో ఎంట్రీ కోసం ప్రయత్నం చేస్తుండు. ఆ ప్రయత్నంలో భాగంగానే జూలై 6 నుంచి తెలంగాణ ఆంధ్ర పునర్విభజన చట్టానికి సంబంధించి సమస్యలపై చర్చించడానికి ఒక పేరుతోని తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి నెక్స్ట్ డే తెలంగాణలో పునర్నిర్మాణం చేస్తాం తెలుగుదేశం పార్టీని. నాకు 2 కళ్ళు అండు, ఆ 2 కళ్ళల్లో ఒక కన్నేమో ఆంధ్రప్రదేశ్, ఇంకొక కన్ను తెలంగాణ, ఇంకొక కంటిని వాళ్ళ కోడలకే ఇస్తాడు. అక్కడ ఏపీలోనే కొడుకు పెత్తనం, ఇక్కడ తెలంగాణలో కోడలు పెత్తనం. మొత్తం మీద వాళ్ళ కుటుంబం నారావారి కుటుంబమే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పెత్తనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం ఆయన ఎత్తుగడలేంది, ఆయన ఏ రూపంలో తెలంగాణలో అడుగు పెట్టబోతుందో, తెలంగాణ పైన మరొకసారి ఎట్లా పెత్తనం చేయబోతుండో, ఎట్లా ఇషంగా కట్టడానికి ప్రయత్నం చేస్తుండో, తెలంగాణను అధోగతి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అనేది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి తెలంగాణ ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. 10 ఎకరాల వారికే 10 ఎకరాల లోపు వారికే రైతు భరోసా, మెజార్టీ రైతుల అభిప్రాయం ఇదే. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో కూడా రైతులకు సంబంధించి అభిప్రాయాలు సూచనలు తీసుకొని రైతు భరోసా ఎంతవరకు ఇవ్వాలి, ఎంత భూమి ఉన్న రైతులకి ఇవ్వాలి, ఎట్లా అనేది ఇది మొత్తానికి 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది మొత్తం వాళ్ళ అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది రైతులు ఎక్కువ మంది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం అన్నమాట. దీనికి వాస్తవంగా ఇట్లా అభిప్రాయ సేకరణ పెట్టి మంత్రులు అధికారులు ఆడ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇది ఒక జనరల్ టెండెన్సీ, జనరల్ మౌత్ టాక్ ఉంది. 5 నుంచి 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది సహజమైన ప్రజలు సహజంగా మాట్లాడుకుంటున్నారు బయట. ఆ మౌత్ టాక్ని తీసుకొని కూడా నిర్ణయం చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే ఒక షో చేస్తున్నారు, ఏదో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం, మేము ప్రజలకు తెలియాలి, ప్రజలకు ప్రచారం కోసం చేస్తున్నట్టుంది తప్ప దీంట్లో ఏం లేదు. నిజంగానే మీరు ప్రజాభిప్రాయ సేకరణ దీనికి ఒకదాని కాదు, మీరు పెట్టే ప్రతి స్కీమ్కి ఎట్లా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మీ చిత్తశుద్ధి బాగున్నట్టు. మీరు ఎక్కడ అట్లా చెప్పట్లే. మీరు ప్రజాభిప్రాయ సేకరణ రైతు భరోసాకి ఎందుకు పెడుతున్నారంటే ఒక పబ్లిసిటీ స్టంట్ తీసుకొస్తున్నారు. 10 ఎకరాల లోపు మీరు ఇచ్చే రైతు బంధుని తగ్గించడానికి మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంటూ ఈ తగ్గించేది ఉంటే తగ్గితే 5కా 10కే పెడితే జనరల్గా పబ్లిక్లో ఒక టాక్ ఉంది, దానికి మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వస్తాయి ఏమనుకుంటున్నారు పబ్లిక్ అనేది. దానికి మళ్ళీ పెద్ద ఎత్తున జిల్లాలకు మంత్రులు పోయి వాళ్ళ పని అంతా పక్కన పెట్టి అధికారులని అంత హడావుడి చేసి ఆడ అభిప్రాయ సేకరణ అని పెట్టారు. ఈ అభిప్రాయ సేకరణ ప్రతి విషయంలో ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని జాయిన్ చేసుకుంటున్నారు, దానిపైన కూడా చేయండి అభిప్రాయ సేకరణ. కాంగ్రెస్ పార్టీగా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని జాయిన్ చేసుకోబోతున్నాం, మీకు ఇష్టం ఉందా లేదా ప్రజలు అని చెప్పి ప్రజల్ని అడగండి, సూచనలు చేయండి. అప్పుడు చెప్తారు అసలైన నిజాలు బయటకు వస్తాయి. ఇది దిశకు సంబంధించి ఈ నెలాఖరులోగా బీజేపీకి కొత్త స్టేట్ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో మొదలైన కసరత్తు అట. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త దళపతి నియామకంపై ఉత్కంఠ. తెరపైకి పలువురు పేర్లు, బీసీ నేతకే ఛాన్స్ అంటూ ప్రచారం. ఇది బీసీ నేతకే ఛాన్స్ ఇస్తారట. ఈ నెలాఖరులోగానే అయిద్దట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇది ఈరోజు శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జనరల్ బాడీ మీటింగ్ అన్నట్టు శుక్రవారం జరగనుంది. శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్ సెంటర్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మీటింగ్ కీలకంగా మారనుంది. కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు, రేవంత్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీల వైఫల్యాలు, స్థానిక సంస్థల ఎన్నికలు తీర్మానాలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏంటంటే బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్.
జనరల్ బాడీ మీటింగ్ అంటారు. దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా వస్తుండు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు, ఇట్లా మొత్తానికి అనేక తీర్మానాలు చేస్తారట, రాజకీయ తీర్మానాలు. దీంతోపాటు ఈ నెలాఖరులోగా, జూలై నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీకి కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా బీసీ నేతకి వచ్చే అవకాశం ఉందట. బీసీ నేతలు అంటే ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా చర్చ జరిగింది. బీసీ నేత ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, ఉద్యమకారుడు అనే పేరుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఒక పేరు, బ్రాండ్ ఉంది. కాబట్టి ఆయనకిచ్చి ఆయనతోనే రాబోయే ఎన్నికలలో సక్సెస్ కావడానికి, లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సక్సెస్ అయ్యి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలని ఒక ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తున్నట్టు మరి ఈటెల రాజేందర్కి వచ్చే అవకాశం ఉంది అన్నట్టు ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి. ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణలో ప్రశ్నించినందుకు వేధింపులు, గిరిజనుడిపై దౌర్జన్యం, కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలదీస్తూ పోస్టులు పెట్టాడని ఎస్ఐ జులుము, తొర్రూరు రాణాకు పిలిపించి తీవ్రంగా కొట్టి బెదిరింపులు, ఎమ్మెల్యే పిఏ ప్రోద్బలంతోనే కొట్టారు బాధితుడు సురేష్ చెప్తుండు. 50 ఏళ్ల కాంగ్రెస్ జెండా మోసిన ఫలితం ఇది అని ఆవేదన వ్యక్తం చేసిండు. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండట. ఎమ్మెల్యే పనితీరుపైనో, ఎమ్మెల్యే పైనో, ప్రజా సమస్యలపై నిలదీసి ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పెట్టిండని ఎస్ఐ, తొర్రూరు ఎస్ఐ పిలిచి జులుం చేసి కొట్టి, ఎమ్మెల్యే పిఏ ప్రోద్బలంతో ఎస్ఐ పిలిచిండట. పిలిచి ఒక రకంగా కొడితే మొత్తాన్ని దెబ్బలు తగిలి గాయపడ్డాడట. పోలీసులు తీరు తప్పబడిన కేటీఆర్ డీజీపీకి వినతి, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు చెప్పిండు. ఎస్ఐ, ఎమ్మెల్యే పిఏపై అట్రాసిటీ కేసు పెట్టాలని LHPS లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మొత్తానికి ఒక గిరిజనుడు తొర్రూరుకు సంబంధించి. కాంగ్రెస్ నేత బెదిరింపులు, రైతు ఆత్మహత్యాయత్నం, భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యకాండ, మితిమీరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అరాచకం, రైతు పొలానికి దారి ఇచ్చేందుకు 20 లక్షల డిమాండు, వేధింపులు తాళలేక పురుగు మందులు తాగిన కృష్ణయ్య, గాంధీ దవాఖానకు తరలింపు, రైతు పరిస్థితి విషమం, భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు అని భార్య కనకవ్వ చెబుతుంది. ప్రభుత్వం తమదేనంటూ వేధిస్తున్నారని ఆరోపణ. ఇది గజ్వేల్కి సంబంధించి, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ. అక్కడ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేస్తానట. కాంగ్రెస్ నేతలు ద్వారాగా ఆయన భూములు కబ్జా చేసే కార్యక్రమం. ఈ రైతుకు సంబంధించి భూమికి దారి ఇచ్చేదానికి 20 లక్షలు డిమాండ్ చేశారట. లేదు అంటే ఆ భూమికి పోనీయకుండా తీవ్రమైన ఎదుపులు చేస్తుంటే పురుగు మందులు దాగి ఆత్మహత్య చేసుకుంటూ గాంధీ హాస్పిటల్కి తరలించారట. తీవ్రమైన పరిస్థితి అయితే విషమంగానే ఉందట. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, భూమి చెర బాంఛన్ ద్వారా BBB అని ఒకటి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. BBB అంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులను జాయిన్ చేసుకునే దాంట్లో BBBలో ఒక బి ఆఫర్ ఇస్తుంది రేవంత్ రెడ్డి. BBBలో ఒక బి అంటే భూములు ఇవ్వటం, ఇంకొక బి అంటే బిల్లులు, పాత బిల్లులు ఏమంటే, ఇంకొక బి బ్లాక్మెయిల్. ఈ భూములు బిల్లులు కాకపోతే, అది కూడా వినకపోతే అప్పుడు బ్లాక్మెయిలింగ్కి ఎమ్మెల్యేలని చేసి వాళ్ళని బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే కార్యక్రమం చేస్తుండు. ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం, లేదా వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేస్తే ఆ బిల్లులు ఏర్పాటు చేయటం, ఆ రెండింటికి లొంగకపోతే బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తున్నట. అందుకే ఫిరాయింపులకి ఫార్ములా ఇది అని చెప్తుండు. భూముల కోసం సర్కారు ధరల ముంగిట సాగిలా, హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేకి తీరని భూదానం, రైతులను బెదిరించి అడ్డగోలుగా భూముల చెర, దళితులకు చెందిన అసైన్ భూములకు ఎసరు, కేసీఆర్ హయాంలో ప్రజాప్రతినిధి పాచిక, భూముల రెగ్యులరేషన్కు గత సర్కారు ససేమేరా, ఇప్పుడు ఆ భూముల కోసమే పార్టీ మార్పు, భూ సంతర్పణకు పచ్చజెండా ఊపిన రేవంత్ సర్కార్. అందుకే జాయిన్ అవుతారట, భూములు ఇస్తున్నారు. అందుకే ఇది మొత్తానికైతే నమస్తే తెలంగాణ దాని గురించి, అంటే బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్యేలు పోతారు కాబట్టి వాళ్ళ ఆవేదన వాళ్ళు రాసినట్టే ఉంది. డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులట. అయినా మొండిగానే రాష్ట్ర సర్కారు వెబ్సైట్లో ఆల్ టికెట్లు 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు, ఢిల్లీకి పోతారట డిఎస్సి అభ్యర్థులు. డిఎస్సిని వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు గత వారం 10 రోజులుగా. ఎక్కడా కూడా ఒక ఇంచు కూడా దక్కకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బెట్టుగా వాళ్ళని అనేక రకాలుగా కొట్టడం, వేధింపులకు గురి చేయడం, మహిళలను పోలీస్ స్టేషన్లో అదాలతి ఉంచడం, బెదిరించడం, కొట్టి తిట్టే కార్యక్రమం చేశారు. మొత్తానికి అరెస్టులు చేశారు. అరెస్టులు చేస్తూనే ఒకవైపు ఉద్యమం నడుతుంది, కనీసం ఆలోచన కూడా చేయకుండా డేట్లు ఇచ్చారు. డేట్లతో పాటు నేను 4 టికెట్లు కూడా పెట్టారు. ఇంకొక వైపు ఢిల్లీ పోయారు నిరుద్యోగ అభ్యర్థులు. డిఎస్సిని వాయిదా వేయించండి రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులను కలవటానికి పోయారు. అది ఒకవైపు జరుగుతుంటేనే ఆల్ టికెట్లు ఇచ్చారు. మొత్తం మీద ఒక ప్రెస్టేజీగా తీసుకోండు ఇది రేవంత్ రెడ్డి అనేది అర్థమవుతుంది. 4 నెలలు వాయిదా వేస్తే కొంపలు మునిగేదా, భూమి బద్దలయ్యేదా, ఏమైనా పర్వతాలు బద్దలైతాయా?
ఏమవుతుంది? నిరుద్యోగులు ఎగ్జామ్ రాయాల్సిన నిరుద్యోగులు మాకు 4 రోజులు టైం ఇవ్వండి అని అడిగితే దాన్ని మీరు బెట్టుగా తీసుకొని ప్రెస్టేజ్గా తీసుకొని దీని వెనక వాడుండు, దీని వెనక ఈడుండని ఎవరిదో పేర్లు చెప్పి ఎవరినో చూపించి వాళ్ళకి తుపాకీ పెట్టి నిరుద్యోగులను కాల్చే కార్యక్రమం అది బీఆర్ఎస్ఆ కోచింగ్ సెంటర్లా అది మీరు రకరకాలుగా అంటున్నారు. వాళ్ళు నికార్సైన నిరుద్యోగులు కల్మషం లేకుండా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళని అవమానపరుస్తున్నారు. మీ వెనక బీఆర్ఎస్ ఉంది, మీ వెనక కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే అని పదే అవమానపరుస్తూ వాళ్ళని బూతులు తిడుతూ దాడులు చేస్తూ పోలీసులతో చేయిస్తూ మహిళలను తీసిపోయి అర్ధరాత్రి అపరాత్రి తెలవకుండా పోలీస్ స్టేషన్లో బంధించి చేస్తే ఇది ఎట్లా ప్రజాపాలన అయితే అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. ఇది ఇట్లా నడుస్తుంటేనే ఒక రకంగా అహంకార ధోరణితోని అహంభావ ధోరణితోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవైపు ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళ మనోభావాలను కనీసం గుర్తించకుండా డేట్లు ప్రకటించిండు, ఆటోమేటిక్గా మళ్ళీ హాల్ టికెట్లు కూడా ఇష్యూ చేసిండట. వాళ్ళు ఆ రేంజ్లో తనలాడుతున్నారు. కనీసం ఏంటి అని పిలిచి అడిగే నాదులు లేక హాల్ టికెట్లు కూడా ఇష్యూ చేయటం అంటే రెచ్చగొట్టే కార్యక్రమం, అధికారం మదం ఎక్కింది అని చెప్పి వాళ్ళ నిరుద్యోగులు మాట్లాడుకున్నారు. ఒకవైపు ఢిల్లీ పోయారు పాపం వాళ్ళు, ఎక్కడన్నా న్యాయం జరిగితే అని. మొన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఎవరు కలిస్తే వాళ్ళు మొక్కుతున్నారు, వాయిదా ఎంచండి కనీసం రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తానంటారు అని ఆయన చంద్రబాబుకి ఇచ్చారు. ఇప్పుడు అది ఏకంగా అధిష్టానం నాయకుల దగ్గర పోయారు. మరి అక్కడ పర్మిషన్ ఇస్తారా, అపాయింట్మెంట్ ఇస్తారా తెలియదు. మొత్తానికైతే ఇది జరుగుతున్న పరిస్థితి. గుండెలయ వినాలయ గుండెపోటుకు నెల ముందే 6 సంకేతాలు వస్తాయట అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి. ఇప్పుడు గుండెపోటు అనేది ప్రధానమైన సమస్య అవుతుంది. అది ఏజ్తో నిమిత్తం లేకుండా వస్తుంది. హార్ట్ అటాక్ చదువుకునే పిల్లలకు వస్తుంది, స్కూల్ చిల్డ్రన్స్కి కూడా వస్తుంది. 15-12 సంవత్సరాల పిల్లలకు కూడా గుండెపోటు ఇచ్చి అక్కడక్కడ చనిపోతుండ్రు ఆన్ ద స్పాట్. ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, ఇక ఇట్లా అసలు ఏజ్తో నిమిత్తం లేకుండా ఎప్పుడు ఎవరికి ఎట్లా వస్తుందో తెలియని పరిస్థితుల్లో గుండెపోటు వస్తుంది. దానికి సంబంధించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొన్ని సంకేతాలు ఇచ్చింది. గుండెపోటుకి నెల ముందు ఒక 6 సంకేతాలు వస్తాయట. 6 సిమ్టమ్స్ కనపడతాయి. ఆ సిమ్టమ్స్ని బట్టి మనకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని మనం అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని దానికి సంబంధించి రెమెడీ తీసుకునే అవకాశం ఉందట. దానికి సంబంధించి ఇవ్వాలి, ఎందుకంటే మొత్తం మీద ప్రజలకు పెద్ద సమస్య అయింది. దీనికి సంబంధించి 8వ పేజీలో వార్తను చూద్దాం. ఆ 6 సంకేతాలు ఏందనేది 8th పేజీ. ఆరు 7 నెల ముందే గుండెపోటు సంకేతాలు శరీరం 6 విధాలుగా హెచ్చరిస్తుందట. అంటే ఇండికేషన్ ఇస్తుందట మన బాడీ, అంటే వచ్చే అవకాశం ఉందని. కానీ ఆ ఇండికేషన్స్ ఏం తెలిస్తే మనం దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. ఆ ఇండికేషన్స్ ఇచ్చారట. స్పందించి శిక్ష తీసుకుంటే మేలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి. ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం గుండె జబ్బులు తీవ్రమయ్యాయి. యువకులు చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు నిత్యం చూస్తున్నాం. దేశంలో ఏటా 30,000 మంది గుండెపోటుకు బలవుతున్నట్లు అధ్యయనం వెల్లడిస్తున్నాయి. గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాల రేట్లు ఎక్కువవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని శరీరంలో వచ్చే 6 మార్పులతో నెల ముందుగానే పసిగట్టవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. ఒక సంవత్సరంలో 30,000 మంది భారతదేశంలో గుండెపోటుతో సరిపోతున్నట్టు. కాబట్టి దీనిపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీనిపైన 6 సంకేతాలు ఏందో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని వీటిలలో ఏదన్నా ఒక సంకేతం ఉన్నా కనీసం ఏదన్నా మీకు డౌట్ వస్తే ఇమీడియట్గా దానికి సంబంధిత హార్ట్ డాక్టర్ దగ్గరకు పోయి చూయించుకొని మెడిసిన్స్ దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఆ 6 ఏంటంటే, ఒకటి ఛాతీ మధ్యలో ఒత్తిడి వస్తుందట. ఛాతీ మధ్యలో తీవ్రమైన ప్రెజర్ వస్తుందట. ఉన్నట్టుండి ఛాతీ మధ్య భాగంపై ఒత్తిడి పెరుగుతుంది. అది క్రమంగా భరించలేని నొప్పిగా మారుతుంది. ఇది కొద్ది నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇది ఒక ప్రధానమైన ఇబ్బంది వాస్తవంగా ఇవాళ ప్రజల్లో ఉంది. ఛాతీ మధ్యలో నొప్పి వస్తుంది అంటే అది గుండెపోటు అని కొంతమంది అంటారు, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు కూడా వస్తుంది అంటున్నారు. అది ఏది అనేది తెలవక ప్రజల్లో కొంత అవగాహన లేక నిజంగా హార్ట్కి సంబంధించిన డిసీజ్ అయినప్పటికీ దాన్ని గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనుకుని వదిలేసిన సందర్భాలు చాలామంది ఉన్నారు. అట్లా వదిలేస్తే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది గ్యాసా కాదా అనేది మనం నిర్ణయించుకోవద్దు. గ్యాస్ ట్రబులా నిజం గుండెకి సంబంధించింది అనేది కంపల్సరిగా ఛాతీ మధ్యలో నొప్పి వచ్చింది అంటే అది అయితే గ్యాస్ కావచ్చు లేదా గుండె కావచ్చు. కానీ మనం అయితే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టరు సూచనల మేరకు అది ఏదనేది డిసైడ్ చేయాలి. డాక్టర్ గుర్తించి చేస్తాడు టెస్ట్ చేసి. ప్రధానమైంది ఛాతీ మధ్యలో నొప్పి వస్తే ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి, డాక్టర్ చూసుకోవాలి.
రెండోది తల తిరగడం అట. శరీరానికి అవసరమైన నీరు ఆహారము క్రమంగా తీసుకున్నప్పటికీ తరచు తల గిర్రున తిరగడం జరుగుతుంది. గుండెకు సరఫరా అయ్యే రక్తం మోతాదు తగ్గుతుందని ఇది జరుగుద్దట. తల తిరిగిద్ది కొంతమందికి వాస్తవంగా. ఆ తల తిరగడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ గుండె జబ్బులో ఇది ఒక ప్రధానమైన కారణం అంట. హార్ట్ స్ట్రోకు, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందనే దాంట్లో ఒకటి ఛాతీలో నొప్పి ఎంత అయితే ప్రథమమో ఈ తల తిరగడం కూడా ఒక ముఖ్యమైన విషయం. ఈ మనం సరిగ్గానే నీళ్లు తాగటం, సరైన ఆహారం తింటడం మంచిగా ఉంటున్నాం, కానీ తల అనుకోకుండా తిరుగుతుంది. అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏదో తిరిగిందిలే వదిలేద్దామని అనకుండా ఆ తల తిరుగుతుందంటే దాని అర్థం గుండెకి రక్తం సరిగా సరఫరా కావట్లేదనేది ఒక ప్రధానమైన కారణం అట. గుండెకి రక్తం సరిగా సరఫరా కావట్లేదంటే ఆ గుండెకి సంబంధించిన వాల్స్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉండి, ఏదన్నా అవాంతరాలు ఉండి, ఏదన్నా పేరకపోయి కొలెస్ట్రాల్ పేరకపోయి ఉంటే అప్పుడు సరఫరా కాదు. ఆ కానప్పుడు గుండెకి ఎప్పుడైతే రక్తం సరఫరా కాదో అప్పుడు తల తిరిగిద్ది. కానీ మీరు లైట్ తీసుకొని తల తిరిగేదానికి ఏదో కారణం అనుకోకుండా తప్పనిసరిగా మనం హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా డ్రింక్ చేస్తున్నాం, వాటర్ గిట్ట తాగుతున్నప్పటికీ వస్తుంది తల తిరుగుడు అంటే అది గుండెకి రక్తం సరఫరా కావట్లేదు అనేది ఒకటి మీరు గుర్తించగలగాలి. అది ఒక ప్రధానమైనది. ఇంకోటి విపరీతంగా చెమట పోయటం కూడా. కొంతమందికి విపరీతంగా చెమట పోద్ది. అది చెమట అంటే మనం ఏదో వాకింగ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, జిమ్కి పోయినప్పుడు రావటం కాదు, అది ఎవరికైనా వస్తుంది. అది కాకుండా మామూలుగా ఎట్లాంటి శారీరక శ్రమ చేయకుండా కూడా విపరీతంగా చెమట పోద్దు కొంతమందికి, అనుకోకుండా. ఎప్పుడు లేదు, చెమట పోస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు మనం అలర్ట్ కావాలి. అలర్ట్ ఇమీడియట్గా హార్ట్ స్పెషలిస్ట్కి చూసుకోవాలి ఆ చెమట పోసింది అంటే. ఇంకోటి ఊపిరి ఆడకపోవడం కూడా ఉంటుంది. ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడంలో కష్టమైంది. అదే సమయంలో ఛాతీ నొప్పి కూడా రావచ్చట. అట్లా కూడా కొంతమంది కూడా గాలి పీల్చుకుంటుంటే కూడా మనం పీల్చుకోలేని పరిస్థితి వస్తుంటుంది. గట్టిగా బిగబట్టి పీల్చినా కానీ గాలి పీల్చుతున్నట్టు ఏదో తక్కువ అవుతుందో, ఆక్సిజన్ అందట్లేదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్లోనే నొప్పి కూడా స్టార్ట్ అయింది, ఛాతీలో నొప్పి వస్తుంది. అసలు ఊపిరి ఆడలేదా, మనం చచ్చిపోతాం అనే ఒక ప్రమాదం ఏదో కనపడుతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరాడ కళ్ళు తేలగాళ్ళు వేసి కొంతమంది చేస్తారు. అది కూడా హార్ట్ సంబంధించి హార్ట్ అటాక్ ఒక సూచన. ఇట్లా ఒక 6 ఇచ్చారు, 6లో ఇప్పుడు 4 అయినాయి. మిగతా శరీర భాగాల్లో నొప్పులు కూడా ఉంటాయి. గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు ఛాతీతో పాటు నడుము, భుజాలు, చేతులు, మెడ, దవడలో కూడా నొప్పి కలుగుతున్నాడు ఇది రేరుగా వస్తుంది. ఇది మామూలుగా నడుము నొత్తినో, మామూలుగా చేయి నొత్తిన, కాలు నొత్తిన ప్రతిదానికి గుండె నొప్పి అనుకోవద్దు, కానీ ఇది కూడా ఒక సిమ్టమ్. ఈ సిమ్టంలో ప్రధానమైనది ఛాతీ నొప్పి, తల తిరగడం, విపరీతంగా చెమట పట్టడం, గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటాం. ఈ ప్రధానమైనది. దీంట్లో ఏంటంటే ఇది మిగతా శరీర భాగాల్లో నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు డైరెక్ట్గా గుండె కాకపోవచ్చు, కానీ చెక్ అయితే చేయించుకోవాలి. వికారము, అజీర్ణం కూడా ఉంటుందట. కడుపులో వికారము, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, తరచూ వాంతులు కావడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, గుండెల్లో మంట వంటివి కొనసాగుతాయి. ఇది కూడా వికారము, అజీర్ణం కావటం, వాంతి వచ్చినట్టు ఉండటం, ఇట్లాంటివి కూడా ఈ సిమ్టమ్స్, ఈ 6 సిమ్టమ్స్ తప్పనిసరిగా ప్రతి మనిషి గుర్తుపెట్టుకొని మనం అలర్ట్ అయ్యి వెంటనే డాక్టర్ను సంప్రదించగలిగితే ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. దీనికి సంబంధించింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక కీలకమైన 6 అంశాలను చెప్పింది. ఈ 6 అంశాలను మీరు గుర్తించగలిగితే ఒక నెల రోజుల్లో హార్ట్ అటాక్ వస్తుందనగా వీటిలో ఏదో ఒక సిమ్టమ్ కనపడిద్దట. ఈ కనపడ్డది అంటే ఏమంటే మీరు హాస్పిటల్కి పోయి చూయించుకోగలిగితే మనకి ఈజీగా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్త. ఇంకోటి బిగ్గరగా నవ్వాల్సిందేనట. రోజులో ఒక్కసారైనా ఎలా చేయాలి? జపాన్లో కొత్త నిబంధన, గట్టిగా నవ్వితే గుండె సమస్యలు దూరం అవుతాయని లాఫర్ స్టడీ చెప్పిందట. బిగ్గరగా నవ్వాలట. నవ్వు 4 విధాల చేటు అని మన పెద్దవాళ్ళు అంటే, నవ్వడం 40 విధాల మేలు అని జపాన్ ప్రభుత్వం అంటుంది. అనడమే కాదు, ప్రతి పౌరుడు రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వడం తప్పనిసరి చేస్తూ ఉత్తర జపాన్లో యమగాటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది. బిగ్గరగా నవ్వితే గుండె సమస్యలు తగ్గుముఖం పడతాయి అని వారు చెప్తున్నారు. ఈ మేరకు యమగాటా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు లాఫర్ స్టడీని ఉదహరిస్తున్నారు. ఇది జపాన్లోట, ఉత్తర జపాన్లో. పెద్దగా నవ్వాలట, బిగ్గరగా నవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు మ్యాండేటరీ అట. అది అక్కడ లోకల్ బాడీ పెట్టింది. లోకల్ గవర్నమెంట్ వాళ్ళు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి నవ్వాలి. అది ఏజ్తో నిమిత్తం లేదు, జెండర్తో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు.
ప్రతి ఒక్కడూ అక్కడ ఆ ఊర్లో ఉన్నట్టు నవ్వాల్సిందే, బిగ్గరగా, మళ్ళీ మామూలుగా ఉట్టుటికి నవ్వటంగా పెద్దగా నవ్వాలి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఇట్లాంటి పెద్ద పెద్ద టౌన్లలో పార్కులలో కూడా యోగా ఈ చేసేటోళ్ళు కనపడుతుంటారు, అక్కడక్కడ పెద్దగా నవ్వుతూ ఉంటారు. మనకి కొత్త వాళ్ళకి చూస్తే ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, ఏంది వీళ్ళు పిచ్చి పెట్టినట్టు నవ్వుతున్నారు. కానీ అది చాలా అద్భుతమైన ఔషధం అంట. గుండె జబ్బులు రాకుండా ఉండడానికి అద్భుతమైన ఔషధం ఏంటంటే పెద్దగా నవ్వటం. ఇది చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. దానివల్ల గుండె జబ్బుతో పాటు ఆహ్లాదంగా ఉంటుంది, అన్ని అవయవాలకి, అన్ని ఆర్గాన్స్కి రక్తం సరఫరా అయింది, మెదడుకి, గుండెకి, లంగ్స్కి, అన్నిటికీ రక్తం మంచిగా సరఫరా అయింది, ఆహ్లాదంగా ఉంటారు, ఆ హ్యాపీనెస్ ఏరే ఉంటుంది. దానికి సంబంధించి జపాన్ ఒక స్టడీ చేసిందట, వాళ్ళు తప్పనిసరిగా మ్యాండేటరీ చేశారు బిగ్గరగా నవ్వటం అనేది. ఇది అన్నిసార్లు పెడితే ఇంకా చాలా, ఎందుకంటే ఈ హార్ట్ స్ట్రోకు, హార్ట్ అటాక్ అనే విషయాలకి కొన్ని చిన్న చిన్న ఇట్లాంటి ట్రిక్స్, టెక్నిక్స్ ఫాలో అయితే చాలా వరకు నిరోధించవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఇది మన దగ్గర కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. ఇంకా ఎక్కువ మంది ఈ లాఫర్ బిగ్గరగా నవ్వే కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ హార్ట్ అటాకులు, మిగతా ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం బిగ్గరగా నవ్వుతామో అన్ని ఆర్గాన్స్కి, అన్ని వెయిన్స్లో రక్తం మంచిగా సరఫరా అయింది, ఆక్సిజన్ మంచిగా సరఫరా అయింది. ఎప్పుడైతే ఆర్గాన్స్కి ఆక్సిజను, బ్లడ్ సరైన సరఫరా జరిగిద్దో ఆటోమేటిక్గా చాలా రుగ్మతలు శరీరం నుంచి పోయే అవకాశం ఉంటుంది. ఇది ఒక జపాన్కి సంబంధించి బిగ్గరగా నవ్వాల్సిందే అని చెప్పి ఇచ్చారు. ఇది ఒక వార్త. ఇంకోటి, పాల కల్తీని ఆవిరితో గుర్తించవచ్చట. ఇంట్లోనే సులభంగా చేసుకునే వినూత్న పద్ధతి అభివృద్ధి చేసిన BHU పరిశోధకులు. ప్రస్తుతం సర్వం కల్తీ యుగంగా మారింది, పాలను కూడా కొందరు కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. డిటర్జెంట్ పౌడరు, యూరియా, వెజిటబుల్ ఆయిల్, నల్లా నీళ్లకు కొన్ని కెమికల్స్ కలిపి సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి సింథటిక్ పాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీంతో కల్తీ పాల పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే సులువుగా కల్తీ పాలను గుర్తించే సరికొత్త పరీక్షను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, సిక్కిం విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం కనిపెట్టింది. ఎలా కనిపెట్టవచ్చు అంటే, మెడికల్ సిరంజీలో పాలు తీసుకోవాలి, సిరంజీ సాయంతో ఓ పాల చుక్కను చిన్న గాజు పలకపై వేయాలట. కాసేపు వేచి చూడాలి. పాలు ఆవిరవుతున్న క్రమంలో పాలలోని కొన్ని కణాలు ఒకదానితో ఒకటి దగ్గరికి చేరి చివరికి పాల చుక్క అంచున ఒక చైన్ లాగా ఏర్పడతాయి. అలా జరిగితే ఆ పాలు సింథటిక్ పాలని భావించవచ్చు. సాంకేతికంగా దీన్ని విశ్లేషించాలనుకుంటే స్మార్ట్ ఫోన్లో ఆ ఫోటో తీసి తాము అభివృద్ధి చేసిన మిషన్ లెర్నింగ్ విధానంతో పాల కల్తీని గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆ పరీక్ష దీనికి తేడా ఏంటంటే, పాలు స్వచ్ఛమైనయా కావా అని తెలుసుకోవడానికి అయోడిన్ పరీక్ష వంటివి చేస్తుంటారు. ఇది సింథటిక్ పాలని మధ్యకాలంలో ఒక పాలే కాదు, చాలా విషయాల్లో కల్తీ జరుగుతున్నాయి. తినే ఉప్పులో, తినే పసుపులో, మసాలాలలో, కారంలో, అనేక రకాల తినే ఫుడ్లో కల్తీ జరుగుతుంది. దాంట్లో పాలు కూడా ఒక ప్రధానమైనవి. ఈ పాలల్లో కల్తీయా, సింథటిక్ పాలా లేదా అనేది తెలుసుకోవాలంటే, ఎందుకంటే యూరియా అట, వెజిటేబుల్ ఆయిల్ అట, ఇంకేదో మన్ను మషాని కెమికల్స్ కలిపి నీళ్ళలో, మామూలు నీళ్ళలో కెమికల్స్ కలిపితే పాల లెక్క అయితే ఆ పాలను అమ్ముతున్నారు. అవి సింథటిక్ పాలా లేదంటే న్యాచురల్ పాలా తెలుసుకోవాలంటే, ఒక మెడికల్ సిరంజిలో పాలను తీసుకొని వాటిని ఒక గాజు అద్దం పైన వేస్తే కొద్ది నిమిషాల తర్వాత, కొద్ది సెకండ్ల తర్వాత ఈ ఒక చైన్ లెక్క ఫామ్ అయిందట. ఆ చైన్ లెక్క ఫామ్ అయింది అని అంటే దాన్ని అవి సింథటిక్ పాలట. అంటే ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఈజీగా అయింది. అదే మన న్యాచురల్ పాలు అయితే అట్లా కావు, ఎటు వెళ్ళిపోతాయి అలా. దీనికి సంబంధించి ఒక సింపుల్గా మన ఇంట్లోనే, మన వంటగదిలోనే పరీక్ష చేసుకొని ఇది సింథటిక్గా, కల్తీ పాల, న్యాచురల్ పాల తెలుసుకునే అవకాశం ఉంది. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఈ పాల కల్తీ అనేది ప్రధానంగా పిల్లలపైన, పిల్లల ఆరోగ్యం పైన ప్రధానంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సింథటిక్ పాలను మనం ఈ వయసులో చిన్నపిల్లలకి ఇవ్వటం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అనేక రకాల రుగ్మతలు, క్యాన్సర్ రుగ్మతలు, బ్రెయిన్ చెడిపోయే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని గమనించాలి. చిన్న చిరంజీతోని గుంజిగో ఈ గాజు గ్లాస్ పైన వేయాలట. గాజు గ్లాస్ పైన వేస్తే ఇట్లా లేయర్స్ వస్తాయట. ఇది సింథటిక్ పాల చుక్క అంచులో చైన్ మాదిరిగా ఏర్పడిన కణాలు, చైన్ మాదిరిగా ఏర్పడిన కణాలట. దీనికి సంబంధించి గాజు గ్లాస్ పైన అయితే చైన్ మాదిరిగా ఏర్పడతాయట. అది సింథటిక్ అని మనం గుర్తించాలి. ఇది సింపుల్ టెక్నిక్. దీన్ని ఒకవేళ తెలవకపోతే యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించి ఉందట. ఆ యూట్యూబ్లో పోయి ఈ సింథటిక్ పాలను గుర్తించడం ఎట్లా అని కొడితే దాంట్లో కూడా వస్తుందట. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ ప్రతి ఇది సాక్షి చూద్దాం.
నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల ఆందోళన. వచ్చే వారం నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలు, అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ 2 పరీక్షలు. చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే. పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్ష. ప్రిపరేషన్కి సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన. కనీసం 2-3 నెలలు సమయం ఇవ్వాలని డిమాండు. డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన. వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు కొంత సమయం ఇస్తే బాగుండేదని ప్రొఫెసర్ కోదండరావు అని చెప్పిండట. ఆయన సన్నాయి నొక్కులు నవ్వుతుండు. కొంత సమయం ఇస్తే బాగుండనకపోతే మీ పార్టీకి సంబంధించి మీరు ఆ పార్టీలో అలయన్స్ ఉన్నారు, మీరు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మీరు పదే నిరుద్యోగుల గొంతుక అన్నారు. మీరు పోయి వాయిదా వేయించలేరా? ఎగ్జామ్ పక్కన ఎగ్జామ్ నడుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, అప్లికేషన్ ముగిసిన తర్వాత కనీసం టైం ఇవ్వాలనేది రూల్ ఉంది. నెల రోజులు కూడా టైం లేకుండా వెబ్సైట్లో హాల్ టికెట్లు కూడా పెట్టిండు. అంటే ఒకవైపు ఉద్యమం నడుతుంది, ఒకవైపు తనలాడుతున్నారు, ఉద్యమం చేస్తున్నారు, గొడవ అవుతుంది. అయినా కానీ రేవంత్ రెడ్డి ఒక అధికార అహంభావంతో, అహంకారంతో హాల్ టికెట్లు పెట్టడం అంటే నిరుద్యోగుల యొక్క ఆత్మాభిమానాన్ని తక్కువ అంచనా వేయటం, నిరుద్యోగుల యొక్క శక్తిని తక్కువ అంచనా వేయటం. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇది ఒక ప్రమాద హెచ్చరిక. అంటే ఉద్యమాలు చేసినా నేను పట్టించుకోను, నాకు అధికారం ఉంది కాబట్టి ఏదంటే అది చేస్తా అంటే, అధికారం ఇచ్చిందే ప్రజలు. అధికారం ప్రజలు ఇవ్వటానికి కారణం ఇదే నిరుద్యోగులు ఊరూరు తిరిగి ప్రజల కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు ఇలా 7 నెలల్లోనే మీ యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు, అధికార అహంకారాన్ని బయటపెట్టుకున్నారు, మీ తల బిరుస్తనాన్ని బయటపెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది స్పష్టంగా ఆందోళన చెందుతున్నారు పాపం. అయినా నిన్న గ్రూప్ 2 డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్లు ఇచ్చేశారట. ఇది ఒక వార్త. కత్తి దూసిన ఉన్మాదం అట. వేట కొడవలతో నరికి దంపతులు దారుణ హత్య. మనస్పర్ధలతో వేరుపడిన ప్రేమ జంట. అప్పటి నుంచి యువతి కుటుంబంపై కక్ష పెంచుకున్న యువకుడు. ఆమె తల్లిదండ్రులను హతమార్చిన వైనం. యువతికి ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు. పోలీసు అదుపులో నిందితుడు మేకల నాగరాజు. ఇది నిన్న జరిగింది. కత్తి దూసిన ప్రేమికుడు ఉన్మాది అని చెప్పి 5వ పేజీలో ఉంది. దీనికి సంబంధించి వార్త చూద్దాం. కత్తి దూసిన ఉన్మాదం, వీళ్ళిద్దరిని చంపేసింది. హత్యకు గురైన దంపతులు బానోత్ శ్రీనివాస్, సుగుణ. హత్యకు వాడిన వేట కొడవలట. మనస్పర్ధలతో ఏర్పడిన ప్రేమ జంట. అప్పటి నుంచి యువతి కుటుంబంపై కక్షగా పెట్టుకున్న యువకుడు. ఆమె తల్లిదండ్రులు హతమార్చిన వైనం. యువతికి ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చెన్నారావుపేట అట. ఓ ఉన్మాది చేతిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. యువతి ఆమె సోదరుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తండ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలని తండాకు చెందిన బాను శ్రీనివాసు, సుగుణ దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్లాల్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. దీపిక డిగ్రీ సెకండ్ ఇయర్, కుమారుడు మదన్లాల్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కాగా మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజుతో దీపిక ప్రేమలో పడింది. నాగరాజు తల్లిదండ్రులు హైదరాబాద్కు వలస వెళ్ళగా నాగరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. గత నవంబర్లో నాగరాజు దీపిక వెళ్ళిపోయి కులాంతర వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వీరిద్దరిలో జనవరిలో ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడమే కాకుండా చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇది కథ. దీపిక అట అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆటో డ్రైవర్ నాగరాజు అట వాడు ఒక ఉన్మాది. వాస్తవంగా నాకు తగిలితే తాగుబోతు కూడా అయి ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటూ మనస్పర్ధలు వచ్చినాయి. మళ్ళీ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. వాడు వేరే ఊర్లో ఉంటున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి నమ్మే పరిస్థితి లేదు, వాడి నమ్మకం దగ్గర రావట్లేదు. ఇక ఆ కుటుంబం సంసారం చేసే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువు మీద దృష్టి పెట్టింది, చదువుకునే ప్రయత్నం చేస్తుంది. వీడు మరి గంజాయి తాగిండా, మందు తాగిండా, ఏ మత్తులో ఉండగానే పెద్ద కత్తి తీసుకొని వచ్చి నైట్ నిద్రపోతున్నారట ఇంటి బయట. తల్లిదండ్రుని చంపిండు ఫస్ట్, తర్వాత వాళ్ళ బ్రదర్ని చంపడానికి పోయిండు, ఆమెను కూడా చంపడానికి పోయిండు. మొత్తానికి వీళ్ళిద్దరు తల్లిదండ్రులు స్పాట్ డెడ్. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా సావు బతుకుల్లో ఉండట. ఇది ఒక ఉన్మాదం. ఇది గంజాయా, డ్రగ్సా, ఈ ముండా కొడుకులు మరి ఏం తాగుతారు. కానీ మొత్తానికైతే వాడు ఒక 4 ప్రాణాన్ని తీసుకునే ప్రయత్నం చేసి 2 చనిపోయారు, ఇంకొక 2 సావు బతుకులో ఉండరు.
ఇగో ఇట్లాంటి అమ్మాయిలు కూడా ప్రేమించేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, ప్రేమ పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు కాదని చేసుకునేటప్పుడు కనీసం వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడి పరిస్థితి ఏంది, చదువు ఏంది, వాడి మెంటాలిటీ ఏంది, వాడి సైకోతనం ఏంది అనేది గమనించుకోవాలి. వాడు ఏ గంజాయి తాగుతాడో తెలియదు, ఏ డ్రగ్స్ తింటాడో తెలియదు, ఏ తాగుబోతో తెలియకుండా తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులు కాదనుకొని తీసిపోయి దండలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకునే గుడిలో ఈ పరిస్థితులే ఉంటాయి. మీరు చదివే చదువుకి చేసే పనికి సంబంధం లేకుండా ఎవడెవడనో లవ్ చేసి వాళ్ళని తీసిపోయి పెళ్లి చేసుకుంటే ఆ మోజు దీని తరగతి ఇట్లాంటివి చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు గంజాయికి అలవాటు పడతారు, డ్రగ్స్కి అలవాటు పడతారు. వాళ్ళకి కనీసం సెంటిమెంట్స్ ఉండవు, గౌరవించే పద్ధతి ఉండదు. కొట్టడం, చంపటం, ఈ బెదిరింపులు ఈ తప్ప వేరే ఏమి ఉండవు. ఇగో ఇట్లాంటి వాళ్ళ చేతులలో పడదు, ఇట్లాంటి వాళ్ళ వలల్లో పడి ప్రేమ పేరుతోని జీవితాలను సర్వనాశనం చేసుకునే కార్యక్రమం చాలామంది చేశారు. ఈ అమ్మాయి కూడా చేసింది. చేయొద్దు అనేది చదువుకునే యువతి యువకులకి మన అప్పీల్. ఇక్కడ చాలామంది పాపం తల్లిదండ్రులకు గోస మిగిలిస్తున్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు ఎవరైతే అమ్మాయి ఉంటుందో వాళ్ళ ఉన్మాదుల చేతిలో గొంతు కోయబడి దారుణంగా, అతి దారుణంగా చంపేయబడ్డారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తారు కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ చూసైనా జ్ఞానోదయం కావాలి పిల్లలు, స్పెసిఫిక్గా అమ్మాయిలు. ఇట్లాంటి అన్నీ చూస్తున్నప్పటికీ మళ్ళీ ఇదే ట్రాప్లో పడుతున్నారు చాలామంది అమ్మాయిలు. వీటన్నిటిని చూస్తున్నప్పుడైనా కనీసం జ్ఞానోదయం అయ్యి మనం ఏం చేయాలి, మన విజ్ఞత ఏంది, ఇగో జరుగుతున్నది ఏంది సమాజంలో, మనం ఏం చేయాలని ఒక స్పృహ ఉండాలి, ఒక విజ్ఞత ఉండాలి, ఒక లాజిక్ థింకింగ్ ఉండాలి. అడ్డగోలుగా ఆటో డ్రైవరా, లారీ డ్రైవరా, వాడు డ్రింక్ చేస్తాడా, లేదా మత్తు తింటాడా, గంజాయి తింటాడా, డ్రగ్స్ తింటాడా, వాడుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడుకున్న దురలవాట్లు ఏంది, ఏది తెలుసుకోకుండా అడ్డగోలుగా పోతాడు. కులవేదన కావచ్చు, కులాంతర వివాహాలు చేసుకోవచ్చు, దాంట్లో కాదంటలే. కానీ వ్యక్తిగతంగా వాడు మీకు సెట్ అవుతుందా, సూట్ అవుతుందా కాదా, వాడి క్యారెక్టర్ ఏంది, వాడు నిజంగానే మిమ్మల్ని సాధగలుగుతారా, మీరు కలకాలం ఉండగలుగుతారా అనేది చూసుకోవాలి. మోజులో పడి ఆ మోజు తీరే వరకు ఇట్లాంటివి చేసే ఉంటారు వ్యక్తులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.